దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 245. సామ్రాట్, శక్తి, శోభను గురించి విన్న భరత్ చిరాకు పడుతూనే ఇంట్లోకి వస్తాడు. సోఫాలో కూర్చొని వాళ్ళ శోభను గురించి పూల మార్కెట్ల దగ్గర అరుణ్, శ్రావణి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సౌమ్య అప్పటి వరకు చదువుకొని రూములో నుంచి బయటకొచ్చి భరత్ అలా ఉండటం చూసి ఏమైంది బావకి అని అనుకొని దగ్గరికొచ్చి ఏంటి బావా అలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ చిరాకు కోపమంతా సౌమ్య మీద చూపిస్తూ ఆవేశంగా సోఫా నుంచి లేచి అంతా నీ వల్లే, నా నాశనానికి ఎక్కడి నుంచి దాపురించావే నువ్వు అంటూ తన మీద విరుచుకుపడతాడు. భరత్ కోపాన్ని చూసి సౌమ్య భయపడుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది. నువ్వనేది లేకపోతే నా జీవితం ఇంకోలా ఉండేది. హాయిగా శక్తిని పెళ్లి చేసుకొని ఆ విక్రమాదిత్య గారికి అల్లుడై గొప్ప హోదా సంపాదించుకొని సామ్రాట్ ముందు ఫోజులు కొట్టేవాణ్ణి. అదంతా జరగకపోవటానికి కారణం నువ్వు. నీ మెడలో తాళి కట్టి సామ్రాట్ ముందు ఓడిపోతూ నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. ఛ! నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది అంటూ షార్ట్ టెంపర్తో తనని తిట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. భరత్ మాటలు సౌమ్య మనసులో గుణపంలా గుచ్చుకునేసరికి తన కళ్ళలో కన్నీళ్లు పటపటా రాలిపోతుంటాయి. ఏడ్చుకుంటూ రూములోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద కూర్చొని భరత్ అన్న ఒక్కొక్క మాట గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. అదే సమయంలో చారీ మాస్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. తనతో సంతోషంగా మాట్లాడాలని ఫోన్ చేసిన చారీ మాస్టర్ తన మాటలో ఉన్న బాధని గుర్తించి ఏమైంది సౌమ్య, అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. చారీ మాస్టర్ అలా అడిగేసరికి తన దుఃఖం అసలే ఆగటం లేదు. ఇంకా ఏడుస్తుంటుంది. ఈసారి తన ఏడుపు చారీ మాస్టర్కి కూడా వినిపించి ఎందుకు అలా ఏడుస్తున్నావు సౌమ్య అని అడుగుతాడు. సౌమ్య కన్నీళ్ళు తుడుచుకొని అదేమీ లేదు మాస్టారు, నేనేమీ ఏడవటం లేదు అని చెప్తుంది. లేదు సౌమ్య, అబద్ధం చెప్పకు, నువ్వు ఏడుస్తున్నావు. దేనికి ఏడుస్తున్నావు? మళ్ళీ నీ భర్త నిన్నేమైనా అన్నాడా అని అడుగుతాడు అతని మీద కోపం తెచ్చుకుంటూ. అలా అడిగేసరికి తన దుఃఖం ఇంకా పొంగుకొస్తూ మా బావకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఉట్టి పుణ్యానికి నన్ను తిడుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా నన్ను బాగా తిట్టాడు. బావ తిట్లు భరించలేకపోతున్నాను మాస్టర్ గారు అంటూ తన బాధని వ్యక్తపరుస్తుంది. సౌమ్య అలా మాట్లాడేసరికి ఇక్కడ చారీ మాస్టర్ హార్ట్ బ్రేక్ అవుతూ అతను అలా తిడుతుంటే నువ్వు ఎదిరించి మాట్లాడొచ్చు కదా అంటాడు. అమ్మో, ఎదిరించి మాట్లాడ్డమా, అలా చేస్తే కొడతాడు కూడా. ఇంతకుముందు అలాగే కొట్టాడు. అసలు నేను సైలెంట్గా ఉంటేనే నన్ను ఇన్ని తిట్లు తిడుతుంటే ఇంకా ఎదిరించి మాట్లాడితే నన్ను అసలు బతకనిస్తాడా అని అంటుంది ఏడుస్తూ. చారీ మాస్టర్ మనసులో మాట్లాడుకుంటూ అది కూడా నిజమే, సైలెంట్గా ఉంటేనే అతను శాడిజం చూపిస్తుంటే ఇక ఎదిరించి మాట్లాడితే నిజంగానే తను చంపేస్తాడు అని అనుకొని ఊరుకో సౌమ్య, ఏడవకు అంటూ తనని ఓదారుస్తుంటాడు. చారీ మాస్టర్ ఓదార్చే కొద్దీ తనకి ఇంకా దుఃఖం ఎక్కువవుతూ వెక్కిళ్ళు పడి ఏడుస్తుంటుంది. నీకు మంచి రోజులు వస్తాయి సౌమ్య, దయచేసి ఏడవకు అంటూ తనని ప్రేమగా సముదాయిస్తుంటాడు. లేదు చారీ మాస్టారు, నాకసలు ఎప్పుడు మంచి రోజులు రావు. జీవితాంతం బావతో నేను ఇలా తిట్లు తినాల్సిందే అని ఏడుస్తుంటుంది. చారీ మాస్టర్ మనసులో బాధపడుతూ లేదు సౌమ్య, నీకు మంచి రోజులు నేను తీసుకొస్తాను. ఆ సార్ ఎవరో మనకి విడాకులు ఇప్పిస్తానని చెప్పాడు. ఆ సార్ సహాయం తీసుకొని నీకు ఆ శాడిస్ట్ భర్తని దూరం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను సంతోషపెడతాను అని మనసులో అనుకుంటాడు. ఇక ఉంటాను చారీ మాస్టారు
అని చెప్పి సౌమ్య ఫోన్ పెట్టేస్తుంది. చారీ మాస్టర్ బాధపడుతూ, ముందు సౌమ్యకి నా ప్రేమ విషయం చెప్పి సౌమ్యని అతనించి దూరం చేయాలి. అంతకంటే ముందు ఈసారికి ఒకసారి ఫోన్ చేసి నా ప్రియురాలు బాధపడుతుందని చెప్తాను అని అనుకొని భరత్కి ఫోన్ చేస్తుంటాడు. ఇంకా చిరాకులని ఉన్న భరత్ ఆ ఫోన్ కాల్ చూసి, ఈ నెంబర్ కాఫీ షాప్‌లో మీటైన అతనిది కదా అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్ ఫ్రీగా ఉన్నారా? మాట్లాడొచ్చా? అని అడుగుతాడు చారీ మాస్టర్. పర్వాలేదులే చెప్పండి అంటాడు భరత్. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ భర్తతో చాలా ఇబ్బందులు పడుతుంది సార్. ఇప్పుడు తనకి ఫోన్ చేస్తే ఏడుస్తూనే మాట్లాడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావంటే వాళ్ళ ఆయన తిట్టాడని ఏడుస్తూ చెప్తుంది అంటూ చారీ మాస్టర్ బాధగా ఉన్న విషయం చెప్తాడు. అయ్యో పాపం! తను అంతగా ఏడుస్తుంటే వాడు నిజంగానే శాడిస్ట్ అని అర్థమవుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే కరెక్ట్ అంటాడు భరత్. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. పాపం తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అంటాడు చారీ మాస్టర్. అలాంటి మొగుళ్ళకి తగిన బుద్ధి రావాలి అంటే విడాకులే సరైన సమాధానం. నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు. వీలైతే అతనితో మాట్లాడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళకి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తానులే అంటాడు భరత్. థ్యాంక్ యూ సార్. తన బాధని మీకు ఒక్కసారి చెప్పుకుందామని ఫోన్ చేశాను. ఉంటాను సార్ అని చెప్పి చారీ మాస్టర్ ఫోన్ పెట్టేస్తాడు. అటువంటి మొగుళ్ళకు నేను అస్సలు సపోర్ట్ చేయను అని అనుకుంటాడు భరత్. ఇక సామ్రాట్ వాళ్ళ ఇంట్లో ఒక పండగ వాతావరణంలాగా కోలాహలంగా ఉంటుంది. విక్రమాదిత్య గారు అరుణ్ కలిసి సంతోషంతో నవ్వుతూ సామ్రాట్ శోభనం బెడ్ని అలంకరిస్తుంటే శ్రావణి ప్రభావతి గారు వినోద్ వాళ్ళ బెడ్ని అలంకరిస్తుంటారు. మరి కొద్దిసేపటికి విక్రమాదిత్య గారు సామ్రాట్కి పంచకట్టు కట్టి శోభనానికి రెడీ చేస్తుంటే అరుణ్ వినోద్కి పంచకట్ట కట్టి రెడీ చేస్తుంటాడు. ఇక ప్రభావతి గారు చరితని రెడీ చేస్తుంటే శ్రావణి శక్తిని రెడీ చేస్తుంది. వాళ్ళింట జరిగే ఆ శుభకార్యానికి రాజేసి సంతోషపడుతూ మనవడు మనవరాలతో సందడి చేస్తుంటుంది. సామ్రాట్ పంచకట్టులో కొత్తగా కనిపిస్తుంటే విక్రమాదిత్య గారు అల్లుణ్ణి టాప్ అండ్ బాటం చూసి, ఇప్పుడు నిజంగానే కొత్తగా పెళ్ళైన శోభనం పెళ్ళికొడుకులా ఉన్నావు అంటాడు. నన్ను ఇంత బాగా రెడీ చేసినందుకు థ్యాంక్ యూ మామా అంటూ సామ్రాట్ మామ బుగ్గలు నొక్కుతూ చెప్తాడు. ఆ చర్యకి మామ నిర్ఘాంతపోతూ, ఓయ్ ఏంటిది? నేను నీ మామని గాని నీ పెళ్ళాని కాను అంటాడు బుగ్గ తడుముకొని. మామతో కూడా సరసాలు ఆడొచ్చులే మామా అంటాడు సామ్రాట్ కట్టిన పంచని సరిచేసుకుంటూ. మామతో సరసాలాడే అల్లుణ్ణి నిన్నే చూస్తున్నాను అంటాడు విక్రమాదిత్య గారు కోపంగా చూస్తూ. ఎంతైనా మీరు అదృష్టవంతుల్లే, అందుకే నాలాంటి అల్లుణ్ణి చూస్తున్నారు అని మామ అల్లుడు ఆ మాటలో ఉండగానే సామ్రాట్ని రెడీ చేయటం అయిపోయిందా అండి అంటూ అరుణ్ అక్కడికి వస్తాడు. అయిపోయింది. నీ పెద్ద బామర్దిని రెడీ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది అంటాడు విక్రమాదిత్య గారు అల్లుణ్ణి ఉరిమి చూస్తూ. మా మామ నన్నెప్పుడూ ఇలా పొగుడుతూనే ఉంటాడులే గాని వినోద్ రెడీ అయ్యాడా బావా అని అడుగుతాడు సామ్రాట్. ఆ రెడీ అయ్యాడు అని చెప్తాడు అరుణ్. ఒకసారి నా తమ్ముడితో మాట్లాడాలి అని చెప్పి వినోద్ రూమ్ వైపు వెళ్తుంటాడు. సామ్రాట్ వెళ్ళాక అరుణ్ విక్రమాదిత్య గారి వైపు చూస్తూ, ఇప్పటికి కూడా మా పెద్ద బామర్ది మీద మీకింకా కోపం పోలేదా సార్ అని అడుగుతాడు. నా కోపం అది కాదు అరుణ్. మాట్లాడితే మామ మామ అంటూ మోటుగా పిలుస్తున్నాడు. మావయ్య గారు అని మర్యాదిచ్చి పిలవచ్చు కదా అంటాడు విక్రమాదిత్య గారు. ఓ మీ బాధ అదా? నిజానికి మీరు ప్రాజెక్ట్ విషయంలో ఆ రోజు అలా ప్రవర్తించేసరికి సామ్రాట్కి ఇప్పటికి కూడా మీ మీద కాస్త కోపంగా ఉందండి. అందుకే మిమ్మల్ని ఏదో ఆట పట్టిస్తున్నాడు అంటాడు అరుణ్. ఆట పట్టించటం కాదు,
ఈ ఇంటి నుంచి ఆ ఇంటి మీదకి మామ అని కేకలు వేస్తూ నా పరువు తీస్తున్న నీ పెద్ద బామర్ది అంటూ ఉక్రోషపడుతుంటాడు విక్రమాదిత్య గారు. వినోద్ రెడీ అయిపోయి పంచెకట్టుని చూసుకుంటూ ఉండగా, వినోద్ అంటూ సామ్రాట్ లోపలికొస్తాడు. పంచెకట్టు పైజామాలో కొత్తగా కనిపిస్తున్న వాళ్ళ అన్నని వినోద్ సంతోషంగా చూస్తూ, ఈ ట్రెడిషనల్ డ్రెస్‌లో భలే ఉన్నావన్నయ్య అంటాడు. సామ్రాట్ నవ్వుతూ దగ్గరికొచ్చి, ఆ ట్రెడిషనల్ డ్రెస్‌లో తమ్ముడిని చూసి, నువ్వు కూడా బాగున్నావు వినోద్ అంటాడు. వినోద్ బదులుగా నవ్వి, ఇంతకీ ఏంటన్నయ్య ఇలా వచ్చావు? నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అవునరా, చరితని ప్రేమించి పెళ్లి చేసుకున్నా మేము కలిసే వరకు మీరు కలవకూడదని భీష్మించుకొని కూర్చున్నారు. ఆ ఆస్తుల కోసం అన్నతో గొడవలు పడే తమ్ముళ్ళ గురించి విన్నాను గాని, నీలాంటి తమ్ముడి గురించి నేనెక్కడా వినలేదురా. మీరు మీ జీవితాన్ని ప్రారంభించమని ఎన్నోసార్లు చెప్పాను. అయినా వినిపించుకోకుండా ఇద్దరు ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. నిజంగా నీలాంటి తమ్ముడు, మరదలు ఉండటం నా అదృష్టం అంటాడు సామ్రాట్. నువ్వేనా తక్కువ అన్నయ్య? ఆ స్నిగ్ధతో పెళ్లి తప్పించి ఒకరికొకరం ప్రేమించుకుంటున్న మమ్మల్ని అర్థం చేసుకొని మా పెళ్లి జరిపించావు అంటాడు వినోద్. శ్రావణి లోపలికొచ్చి ఇద్దరి తమ్ముల్ని చూసి నవ్వుతూ, మీ అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా? ముహూర్తం టైం దగ్గర పడుతుంది. శక్తిని, చరితని మీ రూముల్లోకి పంపిస్తాము. మీరు వెళ్ళి శోభన గదిలో వెయిట్ చేయండి అంటుంది. పిల్లలు నిద్రపోయారా అక్క అని అడుగుతాడు సామ్రాట్. నిద్రపోయారు. పింకీ కూడా అమ్మ రూములో రమ్య, రాకేష్తో పడుకుంది. సరే సరే ఇక పదండి అంటూ శ్రావణి తొందర పెట్టేసరికి మరి కొద్దిసేపటికి సామ్రాట్ రూమ్లో సామ్రాట్, వినోద్ రూమ్లో వినోద్ భార్యల కోసం ఎదురు చూస్తుంటారు. ఇద్దరు శోభన పెళ్లి కూతుర్లు బార్డరంచు తెల్లని శారీలో జడ నిండా మల్లెలు పెట్టి అందంగా ముస్తాబయ్యి ప్రభావతి, రాజశ్రీ వాళ్ళ ముందు ఉండగా, శ్రావణి ట్రేలో 2 పాల గ్లాసులు పెట్టుకొని వచ్చి, మా తమ్ముళ్ళిద్దరూ సున్నితమైన వాళ్ళు. కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని అంటుంది. అది విని మిగతా వాళ్ళు నవ్వుతుంటే శక్తి, చరిత సిగ్గుపడుతుంటారు. మిగతా టైంలో ఎలా ఉన్నా ఇలాంటి టైంలో మా బామర్దులిద్దరూ తట్టుకుంటారులే శ్రావణి అంటాడు అరుణ్. ఆ మాటలకి ఈ ఇద్దరు సిగ్గుతో చిరునవ్వు చిందిస్తుంటారు. సరే సరే వాళ్ళు ఎదురు చూస్తుంటారు, త్వరగా వెళ్ళండి అంటూ శ్రావణి తొందర పెట్టేసరికి శక్తి, చరిత, రాజశ్రీ, విక్రమాదిత్య గారు ప్రభావతి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని శ్రావణి ఇచ్చిన పాల గ్లాసులు తీసుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. సామ్రాట్ మల్లెల గులాబీలతో అందంగా డెకరేట్ చేసిన బెడ్ని చూసి శక్తి కోసం వెయిట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా శక్తి పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ లోపలికొస్తుంది. గ్రీన్ కలర్ బార్డర్ వైట్ శారీలో జడ నిండా మల్లెలు పెట్టి అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతుర్లా కనిపిస్తున్న శక్తిని చూసి మై మర్చిపోయి నవ్వుతూ దగ్గరికొచ్చి, జర్నలిస్ట్‌కి సిగ్గుపడటం కూడా వచ్చా అని అడుగుతాడు. అది విని శక్తి చురుగ్గా చూస్తుంది. అమ్మో, ఈ టైంలో అలా చూడకే, నా మూడంతా పాడవుతుంది అంటాడు కాస్త భయపడుతూ. మరి ఈ టైంలో కూడా నీ వెటకారాలేంటి అని అడుగుతుంది. సామ్రాట్ తన భుజం చుట్టూ చేవేసి బెడ్ దగ్గరికి నడిపిస్తూ, నీ చురకత్తు లాంటి చూపులకి, నీ తిట్లకి కొన్ని ఏళ్ల నుంచి అలవాటు పడిపోయాను కదా శక్తి, అందుకే అలా వచ్చేసాయి నా మాటలు అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంటాడు. పాలు చల్లారిపోతాయి, తాగు సామ్రాట్ అంటూ పాల గ్లాస్ అందించింది. సామ్రాట్ ఆ పాల గ్లాస్ అందుకొని, పాలతో సంబంధం ఉన్న గిఫ్ట్ నువ్వు నాకు ఎప్పుడో ఇచ్చావు శక్తి. కాకపోతే ఇప్పుడు నేను ఎనర్జిటిక్గా ఉండాలి కాబట్టి ఈ పాలు తాగుతాను అని చెప్పి తాగుతుంటాడు. శక్తి ఆ మాటలకు నవ్వుతుండగానే సగం పాలు తాగి తనకిచ్చి, నువ్వు కూడా ఈ టైంలో తొందరగా అలసిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి పాలు తాగు అంటాడు. అబ్బా, నీ మాటలతోనే చంపుతున్నావు అని చెప్పి శక్తి
మిగిలిన పాలు తాగే గ్లాస్ పక్కన పెడుతుంది. సామ్రాట్ పడుకొని తన్ని హృదయం మీదకి తీసుకొచ్చుకొని తన భుజం చుట్టూ చేవేసి, ఇక మన జీవితం ఎలాంటి ఆటుపోటు లేకుండా సంతోషంగా సాగిపోవాలి శక్తి అంటాడు. శక్తి సామ్రాట్ హృదయ స్పందనలు వింటూ, నిజమే సామ్రాట్, ఇన్నాళ్ళు మనం అనుభవించిన ఈ మానసిక సంఘర్షణ చాలు. ఇక మన మధ్య ఎప్పుడూ సంతోషాలే విరజిల్లుతూ ఉండాలి అని అంటుంది. సామ్రాట్ ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టి పక్కనున్న లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు. బెడ్ లైట్ ఆన్ కాగానే శక్తి ఇంకాస్త సిగ్గుతో ముడుచుకొని పోతుంటే, నేనింకా ఏమీ చేయలేదు, అప్పుడే ఇంత సిగ్గా అంటూ సామ్రాట్ తనని పక్కగా పడుకోపెట్టి తన మీదకి వాలిపోతాడు. ప్రేమగా తన నుదుటి మీద చుంబిస్తుంటే శక్తి తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది. అలా సామ్రాట్ తన మొహం నిండా ముద్దులు పెడుతూ వచ్చి అతని పెదవులతో తన పెదవుల్ని ముడివేశాడు. ఆ ముద్దుతో శక్తి జరురం శక్తి శరీరం జల్లుమనగా ఆ మైకంలో తెలియకుండానే తన 2 చేతులు మాలలాగా సామ్రాట్ని చుట్టివేశాయి. సామ్రాట్ తన పెదవుల లోతుని కొలుస్తూ తనని ఇంకా అల్లుకొని పోయి తడి ముద్దుల వర్షంలో మనసులతో పాటు శరీరాల్ని కూడా కలుపుకోవటానికి సిద్ధమవుతుంటే, వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నలుగుతూ పక్కకు చేరుతుంటాయి. శక్తి శరీరం అంతా సామ్రాట్ పెదవుల ముద్దులతో ముద్రలు పడుతుంటే శక్తికి ఆ తీయని తాపం తారాస్థాయికి వెళ్తుండగా మీద ఉన్న సామ్రాట్ని ఇంకా హత్తుకొని పోతుంటుంది. కాస్త కూడా గాలి చొరబడనంతగా ఇద్దరి శరీరాలు అల్లుకొని పోతుంటాయి. మొదటిసారి వారి శరీరాలు కలిసినప్పుడు తెలియని మధురానుభూతులు ఇప్పుడు పంచుకుంటూ ఆనందపడుతున్నారు. ఇదే వాళ్ళకి అసలైన తొలిరేయి అన్నట్టుగా ప్రేమగా మనసులతో పాటు శరీరాలను కూడా ఆలింగనం చేసుకొని వారి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టి ఆ రేయిని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మర్చిపోని తొలి రేయిగా మలుచుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సామ్రాట్ శక్తిల శోభనం ఆనందంగా జరిగిందనే విషయం భరత్కి మళ్ళీ ఎలా తెలియబోతుంది? చారీ మాస్టర్ ప్రేమించేది తన భార్యని అని భరత్ తెలుసుకోగలుగుతాడా? అంతకంటే ముందే ఈ విషయాలని ఇంకా ఎవరికి తెలియబోతున్నాయి? ఊహకు అందని సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.